హాయ్ సార్. మీ పేరు? అంబటి చిరంజీవి అండి. ఓకే. మీరు ఎట్లా? నేను కూడా ఈపీ ఆపరేటర్ పనిచేస్తున్నాను ఓల్చేటూరులో. ఆ, ఈ యువ బలగం అనేది మేము అందరం ఇలా ఆపదలో ఉన్న వాళ్ళకు ఏదో ఒక చేయాలి, మనం ఉత్తగా బయట ఖర్చు పెట్టే బదులు పేదవాళ్ళకు లేని వాళ్ళకి ఏమైనా సహాయం చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈ మా ఫ్రెండ్స్ అందరం కలిసి అనుకోకుండా ఓకే. ఏర్పడినాం. ఇందులో ఇప్పటికీ ఈ చాలామంది ఒక 100 మెంబర్స్ వరకు జాయిన్ అయ్యారు. ఓకే, 100 మంది ఉన్నారా? ఓకే. అందరం ఇలా తలో చేతి వేసుకొని అందరికీ అండగా ఉండాలని ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఓకే అన్న. హాయ్ అన్న. హాయ్. మీ పేరు? నా పేరు కుమారస్వామి. ఓకే. నేను ఓసీపీటీలో ఆపరేటర్గా పనిచేస్తున్నాను. దాంతోపాటు యూనియన్ యాక్టివిటీస్లో ఉంటాను. ఇక్కడ అంటే ముందుగా వీళ్ళు ఇక్కడ వాళ్ళు మిగతా మిత్రులందరూ కలిసి చక్కటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని చూసి నేను కూడా కొన్ని సందర్భాలు ఏంటంటే ఎవరిదైనా బర్త్డే అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ బర్త్డే ఖర్చు పెట్టే డబ్బుల్ని పేదవాళ్ళకి ఇచ్చినట్టు బాగుంటుందని చెప్పాం. వాళ్ళు కూడా చాలామంది ఇంటరాక్ట్ అయిపోయి డబ్బులతో పాటుగా ఇంట్లో వస్తువులు, వారికి కావాల్సినటువంటి వస్తువులు, తర్వాత పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేటువంటి కార్యక్రమంలో కూడా భాగస్వామ్యం అవ్వడం. ఈ ప్రధానంగా సింగరేణి సంస్థ ఉన్నది కాబట్టి మేమందరం ఇక్కడ ఒకవైపు రక్షణతో ఉత్పత్తితో పాటుగా మా సిఎండి చైర్మన్ గారు గౌరవ బలరాం సార్ అనేది ఒక మంచి స్ఫూర్తిదాత. ఎక్కడ ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా ఆయన సహకారం ఉంటుంది. ఆయన కూడా మాకు ఒకటి చెప్తా ఉండే, నాకు ఎవరు కూడా బర్త్డే గిఫ్టులు నాకు ఇవ్వడం కాదు, స్కూల్ పిల్లలకి కానీ పెన్నులు కానీ బుక్కులు కానీ మీరు కొనివ్వండి, నా బర్త్డేలు కూడా మీరు ఎక్కడ కూడా నా బర్త్డేలు చేయొద్దు అని చెప్పేసి వారు కూడా చెప్పినటువంటి సందర్భం ఉంది. అతని స్ఫూర్తిని తప్పకుండా మేము కూడా మా అందరం కూడా తీసుకొని ప్రతి ఒక్కరికి మ్యారేజ్ డేలు కానీ బర్త్డేలు కానీ ఎక్కడైనా ఈ మధ్యకాలంలో మా దగ్గర సీరియస్గా కూడా కుక్కలు అటువంటి పిల్లల్ని కరిచిన సందర్భం ఉండే, వాటిని కూడా చక్కగా ఈ యువ బలగం తరఫున చేయడం జరిగింది. ఓకే.